So follow up 2, the main purpose follow up 2 ఏమంటే the agenda for follow up 2 is partnership terms. Okay, so obviously దీనిని డిస్కస్ చేసే మునుపుగా మనం ఏం చేస్తాము అంటే అప్పటి వరకు మనం ఇచ్చిన ఆడియోస్ వీడియోస్ లేదు ఏదైనా ఒక బుక్ చాప్టర్ చదవమని చెప్పి ఇచ్చున్నాము. ఓకేనా, సో దాని గురించిన టేక్ అవేస్ మనం మాట్లాడతాం. ఏమి దాంట్లో అర్థమైంది, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఆడియోస్ మీరు వినుంటే మీరు దాంట్లో కొన్ని రైట్ బటన్స్ ని మీరు ప్రెస్ చేయగలరు వాళ్ళకి ఇచ్చే ఆడియోస్. అందుకే ప్రాస్పెక్టింగ్ లో మీరు ఆ ఆడియోస్ మీరు కూడా 2-3 సార్లు విన్నారనుకోండి, యూ కెన్ ఆస్క్ ఎక్కడ వాళ్ళకి మనము ఏది టచ్ కావాలని ఇచ్చాము వాళ్ళకి అది టచ్ అయిందా లేదా అనేది మనకు అర్థం కావాలి. అర్థమైందా? సో ప్రతి ఒక్క సిడీకి ప్రతి ఒక్క చాప్టర్ కి ఒక పర్పస్ అని ఉంటుంది. ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేది మనము వెరిఫై చేసుకోవాలి. అందుకే ఈ స్టెప్స్ ని మనము డిస్కస్ చేసేది. ఫాలో అప్ 2 అయిపోయిందా, బోర్డ్ ప్లాన్ 2 అయిపోయిందా అనేది కాదు, మనం ఇచ్చింది వాళ్ళు దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగారా లేదా. ఒకవేళ అర్థం చేసుకోలేదంటే ఆస్క్ దెమ్ టు లిసన్ వన్స్ అగైన్, ఆస్క్ దెమ్ టు లిసన్ వన్స్ అగైన్. ఓకేనా, ఆ నోట్స్ మళ్ళీ వాళ్ళతో కూడా మీరు అడిగి మనం మాట్లాడచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మాట్లాడిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ టర్మ్స్ అనేవి నేనేమంటానంటే బోర్డ్ ప్లాన్ 2 కి ఫాలో అప్ కి మధ్యలో కనీసం ఒక 2-3 రోజుల టైం ఉంటది కదా. ఆ 2-3 రోజుల టైంలో ఈ అపాయింట్మెంట్ ఉన్న ముందు రోజు ఈ పార్ట్నర్షిప్ టర్మ్స్ ని మీరు వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించండి. రేపు మన డిస్కషన్ వచ్చి ప్రధానంగా ఈ పార్ట్నర్షిప్ టర్మ్స్ అనేది ఉంటది. ఓకేనా, మీరు దాన్ని బోర్డ్ ప్లాన్ 2 లో లాస్ట్ లో కూడా మీరు మాట్లాడొచ్చు. నెక్స్ట్ స్టెప్ లో మన అజెండా ఏంటి అంటే we would be discussing about partnership terms. I will send you once you finish ఇవన్నీ చేసిన తర్వాత నేను మీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తాను. సో మీరు ఆ డిస్కషన్ వచ్చే ముందు అది ఒకసారి చదువుకొని రండి, మీకు అర్థమైంది, మనం దాంట్లో మాట్లాడదాము అని. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చిన మెటీరియల్ గురించి మాట్లాడడానికి ఇంకేదైనా దాంట్లో క్వశ్చన్స్ వాళ్ళకి ఆన్సర్ చేయడానికి అట్లీస్ట్ 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు టైం తీసుకోవచ్చు. అంతకు మించి టైం ని పెంచుకోవద్దండి. మినిమం 10 minutes, మాక్సిమం 20 minutes అనమాట. ఓకేనా, నెక్స్ట్ పార్ట్నర్షిప్ టర్మ్స్ లోకి వచ్చినప్పుడు ఓకేనా, పాయింట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఆ కింద క్వాలిటీస్ ఉండేంత వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి నీడ్ టు ఆస్క్ దెమ్ వాట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్. ఓకేనా, ఎందుకంటే దీని తర్వాత వి విల్ ఆస్క్ దెమ్ టు ఫిల్ అప్ ద ఫైనల్ క్వశ్చనియర్. ఓకేనా, కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్ని ఏంటి, ఓకేనా, డైలీ యాక్టివిటీస్ ఏమి, వీక్లీ యాక్టివిటీస్ ఏంటి, ఓకేనా, సో మంత్లీ యాక్టివిటీస్ ఏంటి, మనకు టర్న్ ఓవర్ అంటే ఏమి, రెవెన్యూ అంటే ఏమి, ఎందుకంటే అవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడింటాం మనీ ప్లాన్ లో, దాంట్లో కూడా మనం ఎగ్జాంపుల్స్ లో మళ్ళీ ఒక్కసారి మనం వాళ్ళ దగ్గర మనకది డిస్కస్ చేస్తాం పద్ధతి ప్రకారంగా. ఓకేనా, సో నెక్స్ట్ 2 to 5 years మనము ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాము, మళ్ళీ యూ కెన్ యూజ్ దిస్, యూజ్, share, okay, and then select or identify or duplicate. ఓకేనా, ఈ ప్రిన్సిపల్స్ ని మనం ఉపయోగించి డైలీ, వీక్లీ, మంత్లీ యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాము. ఓకేనా, సో ఆ బిగ్ ఈవెంట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఓకేనా, అలా మాట్లాడేటప్పుడు మీ యొక్క బిగ్ ఈవెంట్ ఫస్ట్ టైం మీ ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి షేర్ చేసుకోండి. వాళ్ళని అడగండి, ఎఫ్ఈడి వీడియోలో విన్నప్పుడు ఎలా అనిపించింది, ఆ వీడియోలో ఎన్ని విషయాలు మనకు టచ్ అయి ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ ఎమోషనల్ ఈవెంట్ ఆఫ్ అవర్ బిజినెస్ దట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఓకే, సో వాటిని అక్కడ జరిగే మనం దాంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఓకే, దిస్ ఈస్ ద టైం. ఈ పార్ట్నర్షిప్ దీంట్లో మనం మాట్లాడాల్సింది కానీ ఓకేనా, రన్నింగ్ క్యాపిటల్ చాలా మందికి ఆ 150 PV సింగిల్, 300 PV కపుల్ అనేది చాలా మంది ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు. నో, దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. అది మనం వాళ్ళకి అర్థమైందా లేదా అనేది మనం అక్కడ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ టర్మ్స్ అర్థం కావు, ఫస్ట్ చదివితే అట్లా అనిపిస్తుంది. ఓకేనా, ఈ రెవెన్యూ ఎలా చేయగలము మనము,
మళ్ళీ కొద్ది బ్రీఫ్ గా చెప్పొచ్చు. మళ్ళీ ఫస్ట్ పాయింట్ లో రిజిస్టరింగ్ విత్ ఆమ్వే, ఫైండింగ్ అవుట్ 3 కస్టమర్స్ అవన్నీ ఉంటాయి. సో కస్టమర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకంటే బోర్డ్ ప్లాన్ లోనే మనం అది చెప్పినాం. ఓకేనా? సో ఆ విషయాలని మనము ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ ని నేను కొన్ని ఖచ్చితంగా మాట్లాడాల్సిన వాటిని నేను మీకు కొన్ని షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకు మంత్లీ ఆపరేటింగ్ కాస్ట్ అన్నప్పుడు, రన్నింగ్ కాస్ట్ అన్నప్పుడు, ఓకే, 150 to 300 పివి దీంట్లో మనం చెప్పొచ్చు ప్రాబబ్లీ 30-40 నుంచి 50 పి వరకు పర్సనల్ యూజ్ ఉంటుంది. మిగతా వాల్యూమ్ ని మనము కస్టమర్ నుంచి జనరేట్ చేస్తాము. అది ఎట్లా చెప్తాము? 4000 బిజినెస్ వాల్యూమ్ నిన్న మనం బోర్డ్ ప్లాన్ 1 లో చెప్పాం కదా, మళ్ళీ దానికి మనము రిలేట్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ హౌ వి షో దెమ్ 150 to 300 అంటే యావరేజ్ గా 200 పివి వాల్యూమ్ అన్నమాట. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ the other requirements, be open to mentorship, accountable with time and money. ఈ అదర్ రిక్వైర్మెంట్స్ ని మన వాల్యూ సిస్టమ్ మళ్ళీ ఒకసారి మనం వాళ్ళకి రీఇటరేట్ చేస్తాం. ఓకేనా? బిజినెస్, రన్నింగ్ బిజినెస్ ఎథికల్లీ అండ్ హానెస్ట్లీ, రిప్లై టు కాల్స్ అండ్ టెక్స్ట్ ఇన్ టైమ్లీ మేనర్. చూడండి, ఇక్కడ నేనైనా మీరైనా ఈ టీమ్ లో we have our regular family life and job and we are kind of busy already, but ikkada mana ee communication channel అనేది చాలా ఇంపార్టెంట్. if you are not able to return the call, we can put a text message or a WhatsApp message, but we should be in communication 24 hours లోపల ఆ కమ్యూనికేషన్ ఉండగలిగితే that is the right mode of communication. ఓకే, సో ఏ క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా స్ట్రైట్ గా అడగగలగచ్చు, స్ట్రైట్ గా మాట్లాడగలగచ్చు. ఓకేనా? సో అనేది మనము డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అవి చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 10 to 20 minutes టైం పడితే ఇవన్నీ మాట్లాడడానికి ఇంకొక 10-15 minutes టైం పడుతుంది. ఓవరాల్ గా మీకు 30 to 40 minutes టైం అవుతుంది. దట్ ఈస్ మోర్ దాన్ గుడ్ ఎనఫ్. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ మీరు ఇవ్వడానికి ప్రాబబ్లీ, ఓకేనా, అండ్ ఈ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ లో రిలవెంట్ చాప్టర్స్ అన్నమాట. ఓకేనా? లేకపోతే నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ దాని గురించి ఇంకొకసారి మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ ఫైనల్ క్వశ్చనీర్ లో, ఓకేనా, ఫైనల్ క్వశ్చనీర్ లో ఆ ఉన్న క్వశ్చన్స్, ఓకేనా, సో మెంటర్ ని అంతవరకు మనం పిక్చర్ లోకి తీసుకొని వచ్చిండం. మళ్ళీ ఒకసారి మెంటర్ గురించి ఎడిఫై చేసి, ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ డిస్కషన్. దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో వెదర్ యూ వుడ్ బి లాంచ్డ్ ఆర్ నాట్ వుడ్ బి డిసైడెడ్ బై దిస్ డిస్కషన్. ఇక్కడ ఎక్కడ కూడా మనము యూ విల్ బి లాంచ్డ్ అనేది మనము కన్ఫర్మేషన్ చేయడం లేదు. ఓకేనా? సో ఆ క్వశ్చనీర్ ఉంటుంది, ఆ క్వశ్చనీర్ ఫిల్అప్ చేయాలి మనము. ఓకేనా? ఇప్పటి వరకు మీరు ఈ మొత్తం ప్రాసెస్ లో ఏం అర్థమైంది కావాలంటే ఆ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆస్క్ దెమ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టు కమ్ అప్ విత్ దోస్ ఆన్సర్స్. ఓకేనా? సో ఆ ఆన్సర్స్ ని వీలైతే మీరు ఒకసారి ఫైనల్ స్టెప్ కి వెళ్ళే మునుపుగా, ఓకేనా, సో ఫైనల్ స్టెప్ కి వెళ్ళే మునుపుగా ఇక్కడ మీరు ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇంకేదన్నా మీకు ఆడియో రెలవెంట్ అనిపిస్తే వాళ్ళకి ఇవ్వచ్చు సిస్టమ్ ఓరియంటెడ్ గా. కానీ ఇక్కడ మీకు ఈ టైంలో ఏం చేయొచ్చు అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీద కొన్ని సిరీస్ ఉన్నాయి. ఈవెన్ దెర్ ఈస్ వన్ లెవరేజింగ్ మెంటర్షిప్ బై మనోజ్ అండ్ ప్రియా. ఓకేనా? లేదు మెంటర్షిప్ బై కులిన్ దేశాయ్ ఉంది. వాటిలో మీరు ఏదైనా మీకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి రిలేట్ అవుతుంది అనిపించింది, ప్రాబబ్లీ యూ కెన్ షేర్. ఓకేనా? షేర్ చేసుకొని ఆ ఫైనల్ క్వశ్చనీర్ లో ఉన్న క్వశ్చన్స్ ని ఒకసారి వాళ్ళకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి I will fix up with an appointment. I will try to check my mentor schedule. Okay, so based on his schedule I will let you know. You need to free up your calendar, and that is where we as a team are going to final decision. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం స్టార్టింగ్ లో చెప్తాం వాళ్ళకి గుడ్ న్యూస్ ఫోన్ కాల్ అప్పుడు ముందుగా చెప్తాం. ఆ చెప్పిన మాటని మనము
త్రికరణ శుద్ధిగా ఫాలో కావాల్సిన ఫైనల్ స్టెప్ అన్నమాట. అర్థమైందా? ఊరికే మాటల కోసం కాదు. ఈ స్టెప్స్ లో ఎక్కడైనా కూడా we should not show our over enthusiasm, excitement and talking as if they would be launched. That is just a formality. కొద్దిగా హోల్డ్ చేయాలి. ఆ భయము, ఆ భక్తి కొద్దిగా హోల్డ్ చేయాలి. దట్ ఈస్ వెన్ దే లిసన్ విత్ ఆల్ దట్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ టు ద మెంటర్. అర్థమైందా? దట్ ఈస్ వెన్ మనము ప్రసాదాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ప్రసాదం లాగా ఇచ్చినట్లు. ఓకేనా? ఇప్పుడు మీరు ఫైనల్ పెద్ద పెద్ద కంపెనీస్ లో మీరు చూసినా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫైనల్ రివ్యూ అనే ఫైనల్ స్టెప్ ఉంటుంది. ఓకేనా? ఫైనల్ రివ్యూ అనేది. ఓకే, సో ఫైనల్ రివ్యూ ఏంటంటే మేనేజ్మెంట్ అనేది టాప్ దీంట్లో ఉన్న వాళ్ళు అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అన్ని క్లియర్ చేశాడు క్యాండిడేట్, అయినా కూడా కొంతమందిని ఫైనల్ దీంట్లో తీసుకోరు. అది ప్రాబబ్లీ ఇప్పుడు టెక్నికల్ జాబ్స్ లో కానీ రీసెంట్ గా నా లాస్ట్ 5 ఏళ్లలో జాబ్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ ఫైనల్ రివ్యూ, మేనేజ్మెంట్ రివ్యూ అనేది. ఓకేనా? కాబట్టి ఆ హోల్డ్ చేయండి వాళ్ళని. డోంట్ గివ్ ఇట్ అవే ఈజీలీ. ఈజీగా ఆపర్చునిటీని తోసేయద్దండి వాళ్ళ పైనకి. హోల్డ్ చేయండి. దిస్ ఈస్ ద మూమెంట్ టు హోల్డ్, టు క్రియేట్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు, ఎందుకంటే కొంతమంది నాకు ఈ మధ్యలో లాంచ్ చేసేసి అయిన తర్వాత వాళ్ళకి ఐడి క్రియేట్ చేసేసి పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత నాతో మాట్లాడించినారు అనుకోండి. ఎందుకంటే నేను కొంతమంది తెలుసు ఇక్కడ, ఐ నో లైక్ శశి, షాద్ నగర్ శశి. నేను 2-3 లాంచ్లు నేను ఆపాను శశిని, ఎందుకంటే ఐ డిడ్ నాట్ గెట్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్. I told them, with this we cannot proceed further. I want you to go back to the book, read again and then come back. ఓకేనా? మళ్ళీ ఒక వారం రోజులు టైం తీసుకున్నారు. తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా? See, this is the real meaning of following process. ఎందుకంటే మనకే ఆ వాల్యూ తెలియకపోతే, మనం దీనిని వజ్రం లాగా మనం గుర్తించకపోతే, వజ్రాన్ని అంత ఈజీగా ఇచ్చేస్తామా ఎవరికంటే వాళ్ళకి? దాని విలువ వాళ్ళకి తెలియాలి కదా. అలా ఇచ్చేసినా కూడా కొన్ని రోజులకి వాళ్ళు ఇది మామూలు రాయి అని అనుకుంటారు. వాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది చదువుకోవాలి, పుస్తకం చదివినాము అంటే ఊరికే చదివి అప్పచెప్పేసేదానికి కాదు. మనం హ్యాష్ సింబల్ అంటాం ప్రాసెస్ లో తీసుకొచ్చేటప్పుడు. వెదర్ సంబడి ఈజ్ హంగ్రీ ఫర్ లైఫ్, ఆ హంగ్రీనెస్ ఉందా, ఆర్ దే అప్రిషియేటివ్, ఆర్ దే స్మార్ట్. స్మార్ట్ అంటే మీనింగ్ ఏమి? కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోగలుగుతున్నారా? ఓకేనా? ఆర్ దే హంబుల్ ఎనఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, దేర్ ప్రొఫెషన్, పెద్ద జాబ్ అయినా చిన్న జాబ్ అయినా, ఆర్ దే విల్లింగ్ టు లెర్న్ మోర్ ఇన్ లైఫ్. ఈ క్వాలిటీస్ ని మనము త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన, అర్థమైందా? ఇది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక జీవిత భాగస్వామిని మనం జీవితంలోకి ఆహ్వానించినట్లు లెక్క. అర్థమైందా? నిశ్చితార్థం అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవడం బెస్ట్, రాంగ్ మ్యారేజ్ లోకి ఎంటర్ అయ్యేదానికన్నా. The cost you pay for a wrong marriage is much higher than the cost you pay calling up the marriage after engagement. చాలా మంది మనం బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అని థ్యాంక్ గాడ్ అనుకోవాలి. మనం ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు ఎవరైనా? ఏవో కొన్ని మనకు తెలియని కూడా విషయాలు తెలిసింటేనే కదా. అర్థమైందా? కాబట్టి హోల్డ్ దట్, డోంట్ గివ్ అవే ఈజీలీ. ఏ స్టెప్ లో కూడా ఫాలో అప్ 2 లో మీకు సాటిస్ఫాక్టరీ లేదంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఫాలో అప్ 2 చేయండి. ఇచ్చి చదవమని చెప్పి మళ్ళీ మాట్లాడండి. అంతేగాని ఓకే పర్లేదంటే మళ్ళీ మీరు చదువుకోండి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం కాదు. మళ్ళీ చదువుకోండి రండి, మళ్ళీ మనం దీని గురించి మాట్లాడతాము, ఇది అయిన తర్వాతనే మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాము. ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్ గా చెప్తున్నా. ఈ రోజు ఐ హ్యాడ్ ఎ క్యాండిడేట్ ఇన్ మెక్సికో, బోట్ ప్లాన్ 1 ఇండియాలో బోట్ ప్లాన్ 1 అయింది. నేను కొన్ని డిస్కస్ చేస్తున్నాను. ఆ అబ్బాయి 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఓకేనా? సో నేను
నార్త్ అమెరికన్ బోట్ ప్లాన్ కి నేను ఆ అబ్బాయిని జాయిన్ చేశాను. నేను ఎన్ని జాగ్రత్తలు చెప్పి జాయిన్ చేసినా ఆ అబ్బాయి జూమ్ కాల్ లో తీసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోలేదు. ఇంకా లైవ్ లోకి వచ్చిన తర్వాత మనము నేను మెసేజ్ పంపిస్తుంటే కూడా అబ్బాయికి అర్థం కాలేదు. అర్థమైందా? అయిపోయిన వెంటనే దీపక్ చౌదరితో దే హ్యావ్ ఎ రివ్యూ, ఈవెన్ ఎవాల్యుయేషన్ ఆఫ్టర్ ది బోట్ ప్లాన్. సో అక్కడ దాని గురించి స్ట్రైట్ గా అడిగాడు, I can disqualify you based on the standards you followed in the Zoom call. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ యూ అండ్ మీ, దిస్ ఈజ్ అబౌట్ ద స్టాండర్డ్స్ ఇన్ ద టీమ్. ఓకేనా? మళ్ళీ దాంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగున్నాడు. ఆ అబ్బాయి సాటిస్ఫాక్టరీ ఆన్సర్ చెప్పలేదు. దెన్ హీ గేవ్ మళ్ళీ కొన్ని చాప్టర్స్ మీరు చదివితే probably I can allow you for the next evaluation. We have one more evaluation board plan, I mean to say, on this Friday. Okay, once you go through this, you need to go through that evaluation process, and then we will see whether we can take you to the next step or not. అర్థమైందా? కాబట్టి డోంట్ గివ్ ఇట్ అవే ఈజీలీ. నేను మిమ్మల్ని వాళ్ళని పిండి ఆరేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆ స్టాండర్డ్స్ ని శుద్ధిమెత్తగా ప్రిపేర్ చేస్తున్నట్లుగా చెప్పండి, అర్థం చేసుకోమని చెప్పండి. తొందర ఏం లేదు ఇక్కడ. We need to understand these concepts. The purpose of following these steps is to understand the concepts, whether we value the same concepts, whether we believe in the same values. ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? I hope you understand it in the right sense. So I'm stopping the recording here and then we'll go to the launch.